రాష్ట్రంలో ఈ 237 కోట్ల విలువ చేసి ఎకరా భూమి అయితే ఉన్నాయో ఈ భూములన్నింటినీ ప్రభుత్వానికి వాళ్ళు వదిలేసినట్టు ఇంకా బ్యాంకులు దాదాపుగా రాయదుర్గంలో 237 కోట్ల విలువైన ఒక ఎకరా భూమి ఉండే, ఎకరాకు 237 కోట్లు. సో దాన్ని రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏలం వేసినట్టుంది, ఏలం వేస్తూ ఆయన తీసుకున్నట్టుంది, అంత నడిచింది. అయితే సడన్ గా ట్విస్ట్ ఏమొచ్చింది, ఈ రాయదుర్గంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏలం వేస్తున్నదో ఆ భూమి మాదని చెప్పేసి ఎస్బీఐ బ్యాంక్ కోడ్ పోయి వాడు హైకోర్టులో పిటిషన్ ఇచ్చింది. హైకోర్టు విచారణ చేసి లేదురా బాబు ఇక్కడ మరి గతంలో వానికి ఇచ్చిరంటారు ఎస్బీఐకి, గత ప్రభుత్వం ఇచ్చిందని నువ్వెట్లా గుంజుకుంటావు, నీదెట్లయితుంది, సో ప్రస్తుతానికి దాని మీద స్టే విధిస్తున్నాము, తర్వాత ఏంటంటే మాట్లాడదామని చెప్పిండు. చెప్పి హైకోర్టులో స్టే వచ్చింది. స్టే వచ్చినాక రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఆహా నేను భూములు తెగ నమ్ముకొని బతుంటే నాకే అడ్డొస్తారా, నాకు అడ్డొస్తారా, ఇంత పనుకురా అని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళ మీద పగబట్టి ప్రభుత్వం ద్వారా జరిగే ట్రాన్సాక్షన్లు మొత్తం దాదాపు ఎస్బీఐ బ్యాంక్ నుంచి 80-85% ట్రాన్సాక్షన్ జరిగితే ఇవన్నిటిని నిలిపివేసే ట్రాన్సాక్షన్స్ వేరే బ్యాంకులకు బదిలీ చేస్తామని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నాడు. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ను పరిగణలోకి తీసుకొని తలొగ్గి ఇవాళ ఎస్బీఐ బ్యాంకు మొదలుకు వచ్చిందట. తెలంగాణ రాష్ట్ర సిఎస్ గారితో భేటీ అయ్యారట. ఆల్రెడీ హైకోర్టులో స్టే వచ్చింది. ఎందుకు భేటీ అయ్యారంటే ఇప్పుడు 200 పాడుగా ఇటు పోతే మరి ఎల్లకాలం పైసలు వచ్చేదేనా, ఇంకా 2.5 ఏళ్ళు ప్రభుత్వం ఉండే, వీడేమో రేపటి ట్రాన్సాక్షన్ చేయనంటాడు, ఈ వచ్చే పైసలు పోతున్నారా అని చెప్పేసి ఆ భూమిని వాళ్ళు వదుకోవాలని సిద్ధమైనట్టు కనిపిస్తారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఆర్టీఐ లేచి డబ్బులు సంపాదించేది, ఇది రాజకీయాల్లోకి రాకముందు, ఇలాంటి రాజకీయాలకు వచ్చినాక. ఇప్పుడేమో డైరెక్ట్ బ్యాంకులనే బ్లాక్మెయిల్ చేసి బతాడు, బ్యాంకు వాళ్ళనే ఏదుడు అయిందో మంచిదా. సర్కారు ట్రెజరీ బాధ్యతల నుంచి ఎస్బీఐ అవుట్, వేరే బ్యాంకుకు మార్చాలని సర్కారు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నది. 5,000 కోట్లకు పైగా ప్రభుత్వ డిపాజిట్ల ఉపసంహరణ. ఎస్బీఐ అధికారులతో భేటీలో సిఎస్ రామకృష్ణరావు స్పష్టత, ప్రత్యామ్నాయ భూమిని కూడా ఇవ్వబోమని హెచ్చరిక జరిగింది. చూసినారా, వేరే బ్యాంకుకు మార్చాలని రేవంత్ చెప్తే ప్రభుత్వ డిపాజిట్లు ఉపసంహరించుకుంటే ఎస్బీఐ అధికారులతో భేటీ అయ్యి ఎవరు, సిఎస్ రామకృష్ణరావు, ఈయన భేటీతో ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ 237 కోట్ల విలువ చేసి ఎకరా భూమి అయితే ఉన్నాయో ఈ భూములన్నింటినీ ప్రభుత్వానికి వాళ్ళు వదిలేసినట్టు ఇంకా బ్యాంకులు దాదాపుగా 99.9%. ప్రత్యామ్నాయ భూమి కూడా ఇవ్వాలని చెప్తున్నాడ. ఒక్క నిమిషం, ఇదే వార్తను గీన రాసినట్టు, శంకర్ రాసినట్టుంది, ఇంకొక ఆయన కూడా రాసింది కాదు. ఈ భూముల ద్వారా పెద్దగా అవుతాను లొల్లి ఏదయా, రాసిరు కదా ఇందాక మనం చూసినాం. ఇంకో మెత్తబడ్డ ఎస్బీఐ, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులకు వచ్చిన బ్యాంకు, సిఎస్తో సిజిఎం ప్రతినిధి బృందం భేటీ అయింది. రాయదుర్గం భూమిపై గడువు కావాలని కోరింది. కోర్టు వాయిదా దాకా ఏ నిర్ణయం తీసుకోలేమని చెప్పింది. లీడ్ బ్యాంకు హోదా తొలగించొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ఆగ్రహంగా ఉందన్న సిఎస్ రామకృష్ణరావు భేటీ కాగానే హుటాహుటిన ఢిల్లీకి సీఎం పోయిండు. సంప్రదింపుల వివరాలపై సీఎంకు నివేదిక ఇచ్చింది. మ్యాటర్ అర్థమైందా? సో రేవంత్ రెడ్డి ఒక రాయి వేసి చూసిండు, ఈ బ్యాంక్ వాడు భయపడలా, వాడి ట్రాన్సాక్షన్ నిలిపివేస్తా అని చెప్తే వాడు వెనకకు వస్తాడా రాడా, నా భూమి నాకు ఇస్తాడా ఇడా, నన్ను అమ్ముకొని ఇస్తాడా అమ్ముకొని ఇడా, ఇవన్నీ రేవంత్ రెడ్డి ఒక అంచనా వేసి వాడి మీద రాయేసింది. అది ఎస్బీఐ బ్యాంక్ వాడు గురి చూసి కొడతలకి తగిలింది. వాడు దెబ్బకే భయపడి సిఎస్తో భేటీ అయ్యిండు. నాయన అది ప్రస్తుతానికి కోర్టులో ఉంది, అది ఏదో ఒకటి తేలనిది, మీ భూమి మీకు ఇస్తా, కాకపోతే ప్రస్తుతానికైతే నా ట్రాన్సాక్షన్ నిలిపివేయకురు నాయన బతలాడు బ్యాంక్ వాడు బతలని అన్న గుడ్ న్యూస్ అని చెప్పేసి ఈ రామకృష్ణరావు అనే సిఎస్ ఏం చేసి నెమ్మటే హుటాహుటిన అన్న ఢిల్లీలో ఉండగా ఢిల్లీకి బండి చేసుకొని పోయిండు. ఇంకా గాలి మోటార్లో పోయి ఆడికి పోయి రేవంత్ రెడ్డికి ఇది నాయన ఇది జరిగింది,
ఇంకా నీకు ఏం డోకలేదు, నువ్వు మంది భూములు అమ్ముకోవచ్చు, జనసొమ్ము అమ్ముకొని దీన్ని నాశనం అయిపోవచ్చు నాయన అని చెప్పేసి ఆయన పోయి సెలవు ఇచ్చినట్టుంది. అంతే కదా చెప్పాల్సి వస్తే. బ్యాంకు అని బ్లాక్మెయిల్ చేసే చరిత్ర ఈ దేశంలో రేవంత్ రెడ్డి కావచ్చు, మొట్టమొదటి చరిత్ర. డైరెక్ట్ బ్యాంకునే. ఇప్పుడు ఏముంది, సరే ఓ 5 ఎకరాలు ఉందనుకోరి, ఓ 1000 కోట్లు పోతే పోతేమో, లైఫ్ టైం ఇక్కడ ప్రభుత్వంతో జరిగే ట్రాన్సాక్షన్ కదా, లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది. దాన్ని వద్దనుకుంటే రేపు భవిష్యత్తులో వేల లక్షల కోట్లు నష్టపోతాం కాబట్టి ఈ పోతే పోనీ 5 ఎకరాలు 4 ఎకరాలు అని చెప్పేసి అది వదిలేస్తుంది. అంతే కదా మరి, ఆని బాధ అవ్వాలి. ఇప్పుడు బ్యాంకోనికి ఏముంటుందా, ఇప్పుడు వస్తేనేమో ఎవరికైనా అంతే కదా, వస్తుందంటేనేమో చేసి ఆపుతాం, కొడుతుందంటేనేమో భయపడతాం. ఇప్పుడు వాళ్ళకి అంతే అయిపోయింది. అమ్మ మా భూమి మాకు వస్తుందేమో 4 కోట్లు పోయారు. ఇంత పనుకున్న బిడ్డ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశారు. పాపం మరి బ్యాంకులను కూడా బ్లాక్ మెయిల్ చేశారు. ఇప్పుడు జనాన్ని బ్లాక్ మెయిల్ చేయలేదా, ప్రజలకు 6 హామీలు ఇస్తా, ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ప్రమాణాలు చేస్తా, విమానాలు చేస్తా, ఇక రైతు బంధు అడిగితే గింత, రుణమాఫీ అడిగితే గంత, ఉద్యోగం అడిగితే గింత, నోటికి ఎంత వస్తే అంత హామీలు ఇచ్చి మనల్ని మోసం చేయలేదా, మనం బ్లాక్ మెయిల్ చేయట్లేదా? సో అందులో బ్యాంకులు కూడా చేరి రావడం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలే బాధితులు ఉండే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, కానీ ఆఖరికి బ్యాంకులు కూడా బాధితులు అయిపోయినాయి.